మన వీడియోలు అందరూ కూడా చివరి వరకు చూసి మీ అమూల్యమైన విషయాలను కామెంట్ ద్వారా తెలుపుతారని ఆశిస్తున్నాను. ఆత్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులందరికీ ఆత్మ నమస్కారం. మమ గురు యోగానంద భారతి పాదపద్మములకు నమస్కరిస్తూ గత వీడియోలలో మనము ప్రాణాయామం గురించి నాడు శుద్ధి ప్రాణాయామం ఎలా చేయాలో వివరించుకున్నాం. ఇప్పుడు మానవ జన్మ శ్రేష్టమైనది, పవిత్రమైనది, మహత్తరమైనది. కోటాను కోట్ల జన్మలు ఎత్తి 84 లక్షల జీవరాశులలో అనేక జన్మలు ఎత్తిన తర్వాత చేసినటువంటి పాపపుణ్య సంస్కారముల ఫలితము బట్టి ఈ మానవ శరీరం వచ్చింది. ఈ మానవ శరీరం ఎందుకు వచ్చింది? మనమెవరు, మన నిజస్వరూపం ఏమిటి తెలుసుకోవడానికే ఈ మానవ దేహం వచ్చింది. ఇప్పుడైనా మనము ఈ జనన మరణ చక్రంలో తిరుగుతూ కష్ట సుఖాలకు, సుఖ దుఃఖాలకు, విషయభోగాలకు, సంసార వ్యవహారములకు, ఈ బాహ్యంలో ఉన్నటువంటి అనేక రకములైనటువంటి విషయవాంఛలకు లోనయ్యి క్షణిక ఆనందానికి భ్రమతో ఈ మోహమనే సంసారమును వదిలిపెట్టలేక ఈ బాహ్యంలో ఉన్నటువంటి ఈ సుఖాలే శాశ్వతమనుకొని మన నిజస్వరూపమేమిటో మనం తెలుసుకోలేక పవిత్రమైనటువంటి ఈ మానవ జన్మకు అర్థము పరమార్థము తెలుసుకోలేక ఈ శరీరాన్ని త్యజిస్తున్నాం, తిరిగి మళ్ళీ జన్మిస్తున్నాం. పునరపి జననం పునరపి మరణం, జనని జఠరే శయనం అన్నట్లుగా మనము పుడుతున్నాము, గతిస్తున్నాం. ఇకనైనా ఈ సంసార సాగరం అనే దాన్ని ఎలా మనము దాటుకోవాలో తెలుసుకుందాం. ఈ శరీరాన్ని నడిపిస్తున్నటువంటి శుద్ధ చైతన్య ఆ శక్తి స్వరూపి అమ్మవారు కావచ్చు, అయ్యవారు కావచ్చు, ఎన్ని పేర్లతోనైనా మనము పిలుచుకోవచ్చు. కానీ ప్రతి ఒక్క జీవరాశిలోన ఉన్నటువంటి ఆ చైతన్య స్వరూపమే, ఆ వెలుతురు, ఆ జ్ఞానం అనే జ్యోతి మనము తెలుసుకోవాలి. ఈ శరీరాన్ని నడిపిస్తున్నటువంటి ఆ మహత్తరమైన శక్తి ఏదో దాన్ని మనము అనుభవపూర్వకంగా తెలుసుకొని అనుభవించి ఆనందించాల్సి ఉంటుంది. ఇదే మన నిజ స్వరూపం, ఇదే మన జన్మకు అర్థము పరమార్థం. ఇప్పుడు మనము ఈ శరీరం అనే తత్వం గురించి మనం తెలుసుకుందాం. ఈ శరీర తత్వము 96 తత్వాలతో ఈ శరీర నిర్మాణము అయింది అని మన పెద్దలు, మహనీయులు, ఋషులు, యోగులు, పురాణాలు, ఉపనిషత్తులు అన్నీ కూడా చెప్తున్నాయి. 96 తత్వములతో ఈ శరీర నిర్మాణం జరిగింది అని చెప్తున్నారు. ఇప్పుడు మనము ఆ 96 తత్వాలు ఏమిటో మనము వివరించుకుందాం. అందరూ కూడా జాగ్రత్తగా ఈ విషయాలు తెలుసుకోండి. మొట్టమొదటిగా జ్ఞానేంద్రియములు 5 అంటే శ్రోత్రము అంటే చెవి, త్వక్కు అంటే చర్మము,
చక్షువు అంటే కన్ను, జిహ్వ అంటే నాలుక, ఘ్రాణము అంటే ముక్కు. ఇవి 5 జ్ఞానేంద్రియములు. ఇక కర్మేంద్రియముల గురించి కూడా తెలుసుకుందాం. కర్మేంద్రియములు 5. వాక్కు అనగా నోరు, పాని అనగా చేయి, పాదం అనగా కాలు, గుహ్యము అనగా మూత్ర విసర్జన చేసే స్థలము, గుదము అనగా మల విసర్జన చేసే భాగం. ఇక పంచకోశములు 5. అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము. తర్వాత రాగాదులు 8. రాగము, ద్వేషము, కామము, క్రోధము, లోభము, మదము, మాత్సర్యము. ఇక అర్థమైందనుకుంటాను. ఇకపోతే నాడులు 72,000 నాడులు. అందులో ముఖ్యమైనవి 13 నాడులు. వాటి గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ 10 నాడులు చాలా చాలా ఉపయోగంగా ఉంటాయి. ఈ 10 నాడుల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. గంధర్వ నాడి, అశ్వనీ నాడి, అలంబస నాడి, పుష్యనాడి, కిలినాలి నాడి, ప్రేక్ష నాడి, కుహు నాడి, శాకినీ నాడి, రత్ననాడి. ఇవి 10 నాడులు. తర్వాత ఇడ నాడి, పింగళ నాడి, సుషుమ్న నాడి. ఇవి 72,000 నాడులలో అతి ముఖ్యమైనటువంటివి ఈ 3 నాడులు. ఈ 3 నాడులలో మన ప్రయాణము అంటే మోక్షానికి వెళ్ళడానికి, జన్మరాహిత్యం పొందడానికి ముఖ్యమైన నాడి సుషుమ్న నాడి. అర్థమైంది కదా. ఇక వాయువులు 4. సమాన 14 వాయువులు. సమాన, వ్యాన, ఉదాన, ప్రాణ, అపాన. నాగ, కూర్మ, కుకుర, ధనంజయ, దేవదత్త, అంతర్యామి, వజ్ర, ప్రపంచ, ముఖి. ఇవి 14 వాయువులన్నమాట. ఇక చక్రములు 6. మూలాధార చక్రము, స్వాధిష్టాన చక్రము, మణిపూరక చక్రము, విశుద్ధ చక్రము, ఆజ్ఞా చక్రము, సహస్రార చక్రము. ఇవి 7 నాడులన్నమాట. 7 చక్రములు. ఇక సప్తధాతువులు 7. రసము, రుధిరము, మేధస్సు, మజ్జ, అస్థి, శుక్లము, ఇలాంటివి ఈ సప్తధాతువులు. ఇక అవస్థలు 5. జాగ్రత్త అవస్థ, స్వప్న అవస్థ, సుషుప్తి అవస్థ, తుర్యము, తుర్యాతీతము. ఇవి 5 అవస్థలు. ఇక భూతములు 5. ఆకాశభూతము, వాయుభూతము, అగ్నిభూతము, జలభూతము, పృథ్వీభూతము. ఇవి 5 పంచభూతములు. ఇక అంతఃకరణములు 4. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. ఇక మండలములు 3. సూర్యమండలము, చంద్రమండలము, అగ్నిమండలము. ఇక వీటన్నిటికీ కలిపి 3 వ్యాధులు అంటే వాతము, పిత్తము, కఫము. ఈ 3 గురించి ఒక్కొక్క దాని గురించి వివరంగా తెలుసుకున్నాము. వాతము నుంచి 80 రోగాలు ఉత్పత్తి అవుతున్నాయి. పిత్తం నుంచి 82 రోగాలు ఉత్పత్తి అవుతున్నాయి. కఫము నుంచి 224 రోగాలు ఉత్పత్తి అవుతున్నాయి. మొత్తము 386 రోగాలు ఈ శరీరానికి ఉన్నాయన్నమాట. ఇకపోతే సంవత్సరానికి 365 దినాలు. అంటే ఇందులో ఫిబ్రవరి 28 వస్తుంది, ఒక్కొక్కసారి 29 వస్తుంది. అప్పుడు 366 రోజులు సంవత్సరానికి వస్తున్నాయి. వీటి నుంచి మనం గుర్తుపెట్టుకుంటే
మన సంవత్సరానికి ఇంకా ఎక్కువ రోగాలు మనకు ఉన్నాయన్నమాట. ఇక మలములు 3: కార్మిక మలం, మాయా మలం, అనిమలం. ఇక గుణములు 3: రజోగుణము, సత్వగుణము, తమోగుణము. ఈశనత్రయములు 3: దారేశన, ధనేశన, పుత్రేశన. అంటే దారేశన అంటే భార్య, ధనేశన అంటే సంపద, పుత్రేశన అంటే బిడ్డలు. ఇక 2 తనువులు. ఇది కొత్తగా ఉందనుకుంటున్నారు కదా. క్షర, అక్షర. క్షర అంటే శరీరము, అక్షర అంటే బ్రహ్మాండము. ఇవన్నీ కలిపితే మొత్తము 96 తత్వాలు. 96 తత్వములతో కూడినటువంటి ఈ శరీరము, ఈ శరీరము లోపల ఆ పరమాత్ముడు నివసించి మన శరీరాన్ని నడుపుతున్నాడనమాట. మరి అలాంటి పరమాత్మను మనం తెలుసుకోలేక ఎక్కడో బయట మనము వెతుకుతున్నాం. చెట్టు మీద గువ్వ చిక్కు నా చేతికి చిక్కుతుందా? చిక్కినట్లే ఉండి తుర్రును లేసి ఇంకొక చెట్టు మీదకి వెళుతుంది కదా. అలాగే ఆ భగవంతుడు బయట చూస్తే ఎక్కడ కూడా మనకు దొరకడు. మన లోపలకు మనము అంతర్ముఖంగా మన లోపల మనము వెళ్ళినట్లయితే ఆ పరమాత్మ ఉనికి మనకు అర్థమవుతుంది. అది గురువుల ద్వారా శరణాగత భావంతో గురువులకు సుశ్రూత చేసి వారిని మెప్పు పొంది వారి ఆజ్ఞకు మనము పాత్రులమైతే వారి కృప మన పైన వారి చూపు మనకు తగిలితే చాలు, ఇక మన జన్మ ధన్యమే. కాబట్టి అందరూ కూడా ఈ విషయాలను బాగా గమనించి మన వీడియోను అందరూ కూడా ఆదరిస్తారని, ఇలాంటి ఇంకా ఆధ్యాత్మిక విషయాలు మీ ముందుకు తీసుకోవడానికి మీరు ఇచ్చే ప్రోత్సాహము చాలా అవసరము. మన వీడియోను చూసి ఈ విషయాలపై మీ కామెంట్లు ద్వారా తెలపండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు అయితే లైక్ చేయండి, గంట సింబల్ నొక్కండి, మన ఛానల్ను ఆదరించండి. మంచి మంచి విషయాలు మీ ముందుకు తీసుకురావడానికి మీరందరూ కూడా నాకు ప్రోత్సాహాన్ని ఇవ్వండి. హరి ఓం. లోకా సమస్త సుఖినో భవంతు. మరికొన్ని విషయాలు వచ్చే వీడియోలో తెలుసుకుందాం.